యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మరొకసారి ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పక్షాన శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని మహింపరిచాం. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్నారో ఒకసారి మీ చేయి చూపిస్తారా? కొంతమందికి సగం ఆసక్తి ఉంది, కొంతమందికి అయితే అసలు ఆసక్తే కనిపించడం లేదు. కొంతమంది అయితే అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఒకసారి మీ చేయి చూపిస్తారా? కొంతమంది ఇంకా రైట్, వెరీ గుడ్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. శ్రద్ధగా వినండి దయచేసి. ఇక వ్యర్థంగా అటు ఇటు తిరిగే కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు. మీ పిల్లలు మీరు స్వాధీనపరచుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన పక్షాన నుండి ప్రభువు మనతో సూటిగా నేరుగా మాట్లాడబోతున్నారు. ప్రభు వాక్యం కొరకు కనిపెట్టి మనం చూద్దాం. ఒకసారి ఇట్లాగే ఒక దైవజనులు వర్తమానం చెప్తుండగా ఒక దైవజనులు వర్తమానం చెప్తూ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితోటైనా మనం సువార్తను పంచుకోవాలి అని సంఘంలో మాట్లాడుతూ చెప్పారట. చెప్తే సరే విన్నారు. సువార్తను చెప్పాలి కదా అని చెప్పి యేసుక్రీస్తుని నమ్ముకోమని ఒక పెద్ద ఆవిడ ఎక్కడికో వెళ్ళి ఆటో ఎక్కింది. ఆటో దిగిపోయిన తర్వాత ఆమె ఆ ఆటో డ్రైవర్తో ఆ ఛార్జ్ ఎంత ఇవ్వాలంటే 20 రూపాయలు అని చెప్పాడు. ఆ 20 రూపాయలు పట్టుకుని ఆమె దిగి ఆటో డ్రైవర్ చెప్తుందంట, ఏమని? పాస్టర్ గారు సువార్త చెప్పమన్నారు కదా అని యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్తుందట. సరే అమ్మా అన్నాడంట ఆటో డ్రైవర్. అన్న తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకో అని మళ్ళీ చెప్పిందట. సరే నమ్ముకుంటానులే కానీ ముందు 20 రూపాయలు ఇవి అని 20 తీసుకున్నాడట. సువార్త చెప్పమంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పడం కాదు. సువార్త చెప్పడం అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో చెప్పాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? ఎవరైనా చెప్పగలరా? ఎంత అయింది? 12 అయింది. 12 ఎందుకు అయిందంటే దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఉందా? ఎవరైనా చెప్పగలరా ఎందుకు అయిందో? 12 అయింది. కాసేపు అయితే 1 గంట అవుద్ది, కాసేపు అయితే 2 అవుద్ది, 5 అవుద్ది, 10 అవుద్ది, తెల్లారిపోద్ది, మళ్ళీ రేపు కూడా 12 అవుద్ది. అవుద్దా? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? సమయం అనేది వెళ్తూ ఉంటుంది. సమయం అనేది మనం ఆపుదాం అనుకున్నా ఆగదు. ఒకవేళ సమయాన్ని ఆపేద్దాం కదా అని చెప్పి మన ఇంట్లో ఉన్న క్లాక్కి, మన ఇంట్లో ఉన్న గడియారానికి బ్యాటరీలు తీసామనుకోండి, ఆగిపోద్దా? గడియారం అయితే ఆగుద్ది, టైం మాత్రం ఆగదు, అది వెళ్ళిపోతాం. అంటే సమయం అనేది చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని బైబిల్ కూడా సెలవిస్తుంది. సువార్త అనేది, సమయం అనేది గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా, నెలలుగా జరిగిపోతూనే ఉంది. దీన్ని ఎవరైనా ఆపగలరా? శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ, తత్వవేత్తలు కానీ, చదువుకున్నవారు కానీ, చదువులేని వారు కానీ, విద్యావంతులు కానీ, పామరులు కానీ ఎవరైనా సమయాన్ని ఆపగలరా? నా క్వశ్చన్. నేను ఆపగలను అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మీ ఇంట్లో గడియారంలో బ్యాటరీ అయితే తీసి ఆపగలరేమో కానీ సమయాన్ని మాత్రం ఆపలే. ఒకానొక కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమయం వచ్చింది. ఏం సమయం అది? ఈ సమయం అయిపోతూ ఉంది. మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తూ ఉన్నారు చెప్పాలి. మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సమాధి గోతికి వెళ్ళబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తే 1970లో ఢిల్లీ ఇలా ఉండేది అని ఒక ఫోటో సోషల్ మీడియాలో ఉంటుంది. దాని పక్కనే 2024లో ఇలా ఉంది అని 2 ఫోటోలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఆ 1970లో మనుషులు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నారు, కానీ మనుషులు ఉన్నారు.
2024 ఫోటోలో కూడా మనుషులు ఆ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు 1970లో కనిపించిన ఆ మనుషులు ఇప్పుడు ఉన్నారా? లేరు. ఏమైపోయారు? ఊరు వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? బెంగళూరు వెళ్ళారా? భూమిలోకి వెళ్ళిపోయారు. మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఒక రోజు ఏమైపోతున్నాడంటే సమాధి పాలవుతున్నాడు. అంటే మనిషిని ఏమి కబలిస్తుంది? చావు కబలిస్తుంది, మరణం మనిషికి వస్తుంది. మనందరికీ ఒక భయమైన విషయం ఏంటంటే మరణం అనేది ఎప్పుడు ఏ మనిషికి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అవునా? నేను ఖచ్చితంగా ఒక 100 ఏళ్ళు బతుకుతాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? నేను ఉంటానండి ఖచ్చితంగా రాసి ఇవ్వగలరా? నో. మరణం ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎక్కడికి మనిషి వెళ్తున్నాడో అనే ప్రశ్న మనుషుల్లో కలవర పెడుతుంది. మనం కోవిడ్ టైంలో ఆలోచిస్తే చాలా ఆస్తి సంపాదించుకున్నవారు, యాక్టర్లు, సింగర్లు ఎంతో కోట్లకు పడగలిగిన ఆస్తి సంపాదించుకొని మేము బ్రతుకుతాం అనుకున్న వారు కూడా మనం చూస్తుండగానే ఏమైపోయారు? చనిపోయారు. మరొక ఘోరమైన విషయం ఏంటంటే వారు చనిపోతే వారి బంధువులు కూడా వారి దగ్గరికి రాలేని పరిస్థితి. వారిని ఎలా పూడ్చారంటే క్రెయిన్లతో తీసుకెళ్ళి ఎత్తి పాడేశారు. మీలో చాలామంది ఈ ఘటనలు చూసారా చూడలేదా? కుప్పలుగా ఒక నల్ల బ్యాగ్లో ఆ శవాన్ని వేసి జిప్పేసేసి అసలు ఎక్కడ పాడేస్తున్నారో, ఎందుకు పాడేస్తున్నారో కుట్లుగా తీసుకెళ్ళి గోతులో పాడేసి వారిని పూడ్చేశారు. ఇప్పుడు ఇంట్లో వారు ఎవరైనా చనిపోతే వెళ్ళాల్సిన పరిస్థితి ఆ సమయంలో ఉందా? ఒకసారి మీరు గమనించండి. ఒకవేళ ఈ వీధికి కరోనా వచ్చిందనుకోండి, ఈ వీధిలో కరోనా వచ్చింది, ఆ వీధికి ఏం వేసేవారు? దానికి రెడ్ జోన్ వేసి ఆ వీధికి ముగ్గేసి ఇక ఆ ఇంట్లోకి ఆ వీధిలోకి ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఈ వీధికి వచ్చిందనుకో, ఈ వీధి కూడా మూసేసేవారు. వాలంటీర్స్ ఉన్న వారికి ఈ విషయం బాగా తెలుసు. ఒకవేళ ఆ వీధిలో ఎవరైనా ఇంట్లో కరోనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఏదో దయ్యాలను చూసినట్టు చూసేవారు. ఏమని? మీరు మా దగ్గరికి వస్తే కరోనా మాకు వచ్చేస్తుందేమో, మేము చచ్చిపోతామేమో అని భయంతో వారిని దగ్గరికి కూడా రాలేని పరిస్థితి. మీ ఇంట్లో ఎవరికో కరోనా వచ్చిందంట కదా, మాకు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రపంచంలో ఒక విషయం, ఒక ఫోటో, ఒక సీన్ ఒక మనుషులందరినీ కదిల్చి వేసింది. అదేంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఒక అంబులెన్స్ వచ్చి ఒక వీధిలో ఆగింది. ఒక 3 డాక్టర్లు లేదా 4 డాక్టర్లు దిగారు. అప్పట్లో కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా టైంలో ఆ డాక్టర్లందరికీ ఒక కిట్ ఉండేది. అంటే వారికి ఒక సూట్ లాంటిది ఒకటి ఉండేది. దాంట్లో వారు ఉండి గ్లౌజులు వేసుకొని, మాస్కులు పెట్టుకుని, ఇక అందులో ధరించుకుని వారు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే కరోనా వస్తుందేమో అని వారికి కూడా భయం కనుక. అయితే ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు చనిపోయారు. ఆ 2 భార్యాభర్తల శవాలని ఈ డాక్టర్లు తీసుకెళ్ళడానికి వస్తూ అంబులెన్స్లో ఎక్కించి వారు ఆ సూట్లో వారిని వేసి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నప్పుడు అక్కడ ఒక 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారు ఏడుస్తూ ఉన్నారు. వారు చిన్నపిల్లలు, చిన్న మాస్క్ పెట్టుకున్నారు. చిన్న చేతులతో తల్లి తండ్రిని చూసి వారికి ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో వారు ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆ దృశ్యాన్ని చూసి ఎందుకు నిర్విరిపోయింది, ఎందుకు ఆశ్చర్యపడింది, ఎందుకు బాధపడిందో తెలుసా? వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు బ్రతికుంటే బాగుండు, ఈ పిల్లల బాధ్యతలు చూసుకుంటారు. 2 చనిపోయారు కనుక వీరిద్దరూ ఏమైపోయారు? అనాథలైపోయారు. వీరు ఎక్కడికి వెళ్తారు? వారి పరిస్థితి ఏంటి? వారి బాగోగులు ఎవరు చూసుకుంటారు అనే ఒక ప్రశ్న ప్రపంచంలో మిగిలిపోయింది. ఈరోజు మనం గమనిస్తే కాలక్రమేణా కాలం వెళుతూ ఉంటుంది. కానీ మనిషి కష్టపడినా, ఏం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దేనికోసం చేస్తున్నాడంటే ఆహారం కోసమే. మనిషి ఏం చేస్తున్నాడు? వ్యాపారాలు చేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, ఏ కూలి పని చేసుకుంటున్నాడు. తనకున్న సమయంలో డబ్బు సంపాదించుకుని ఆహారాన్ని తింటూ తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కాబట్టి మనిషి బ్రతుకుతున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని చూసి ప్రపంచం అంతా మోగపోయింది. ఎందుకంటే వారి ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతుకుంటే బాగున్ను అని ఈ ప్రపంచం అనుకుంది.
మనం కూడా అంతే కదా. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం కూడా ఏమనుకుంటామంటే, ఈ చనిపోయిన వారు ఒకవేళ బ్రతికుంటే బాగున్నేమో, బ్రతికుంటే బాగున్ను అనుకుంటాం. నేను అంటున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు. మీ ఇంట్లో ఒకవేళ మీ అన్నయ్యో, మీ చెల్లో, మీ అక్కో, మీ నాన్నో, మీ అమ్మో చనిపోయారు అనుకోండి, ఆ శవం దగ్గర మీరున్నారు, మీరేమనుకుంటారు? వీళ్ళు బ్రతికితే బాగున్ను, వీరు ఒకవేళ మరణించకుండా ఉంటే బాగున్ను అనే ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. అసలు చావు మనిషికి ఎందుకు వస్తుంది, చావు రావడానికి గల కారణం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. బైబిల్లో కొంతమందిని మీకు చూపిస్తాను. నా ఆ ప్రసంగంలో ఎప్పుడు కూడా 1 లేదా 2-3 అంశాలు చూపించి నేను ముగింపులోకి తీసుకొస్తాను. మనిషి చనిపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటి, మనిషి ఎందుకు మరణిస్తున్నాడు, మనిషి మరణించడానికి గల కారణం ఏంటి, మనిషి బ్రతికితే బాగున్ను అనుకుంటున్నాం కదా, మనిషి బ్రతకడానికి వీలు లేదా అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతకగలడు. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం నుండి కొద్ది అంశాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదవండి. గట్టిగా సరిగ్గా చదివేవారు చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినదని ఆయనను, నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుదున. నేను కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే చాలామంది చనిపోయారో, చాలామంది మరణశయ్య మీద ఉన్నారో, చాలామంది ఇక వారికి ఎంత ఆస్తున్నా, ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎన్ని ఆస్తి ఉన్నా వారు చనిపోయినట్లు మనం చూసాం. అయితే ఇక్కడ బైబిల్లో ఒక అధికారి ఉన్నాడట. ఒక అధికారి ఉన్నాడు. అతను ఎవరు? గవర్నమెంట్ ఆఫీసర్. అతను ప్రభుత్వ అధికారి. ఈ అధికారి దగ్గర కూడా చాలా ధనం ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా పలుకుబడి ఉంది. అందరి డాక్టర్లని సంప్రదించాడు, అందరి దగ్గరికి వెళ్ళి వారిని అడిగాడు, నా కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది, చనిపోయింది. చనిపోవడానికి ముందు అన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అందరి వైద్యుల్ని సంప్రదించాడు, తనకున్న ఆస్తిని అంతా ఖర్చు పెట్టాడు. అయితే కుమార్తె మాత్రం చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇతనికి ఎవరో చెప్పారట, ఏమని? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మితే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, నీ కుమార్తె బ్రతుకుతుందని ఎవరో చెప్తే విని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటకు వచ్చి, ప్రభువా అనే కాళ్ళకు మొక్కి ఏమంటున్నాడంటే, చదవండి. నాకు అక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక తనలో వారి యొక్క అధికారుల్లో ఒకడు, నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని ఆ అధికారికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇప్పుడు కుమార్తె చనిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు? బ్రతుకుతుందేమో అనే ఆశతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పాలి? బ్రతుకుతుందేమో అనే ఆశతో వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, ఆల్రెడీ ఒక ఆమె అక్కడ చనిపోతే, ఒక కుమార్తె చనిపోతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు ఒక కేసు దగ్గరికి వెళ్తుంటే ఇంకో కేసు తగిలింది మధ్యలో. ఏంటది? రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ. ఆమెను కూడా దేవుడు దారిలో స్వస్థపరిచి, ఈ చనిపోయిన ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ చనిపోయిన అధికారి అధికారి కుమార్తె ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, ఇక్కడ అధికారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే బంధువులు వస్తారు,
మిత్రులు వస్తారు, మన ఇరుగు పొరుగు వారు వస్తారు, ఎదురింటోడు వస్తాడు, పొరుగింటోడు వస్తాడు, వెనకాలింటోడు వస్తాడు, మన పక్కింటోడు వస్తాడు, అందరూ వస్తారు. ఇక అధికారి ఇంట్లో చనిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ ఎమ్మెల్యే ఇంట్లోనో, ఎంపీ ఇంట్లోనో, ఏ సీఎం ఇంట్లోనో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగం చేసే అధికారి ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా జనం ఉండరా? చాలామంది జనం, తెలియనోడు కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకు? చచ్చిపోయినందుకు బాధతో ఓదార్దామని రారు కొంతమంది, భోజనాలు చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అక్కడ ఏం సిచ్యువేషన్ జరుగుతుందో గమనిద్దామని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అధికారి ఇంట్లో ఎవరెవరు ఉన్నారట? ఇప్పుడు చదవండి ఆ మాట. ఎవరున్నారట? పిల్లల గ్రోవులు వాయించేవారు ఉన్నారట. ఇంకా గొల్లు చేయు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి, ఆ అధికారి ఇంటికి ఎందుకు వచ్చాడు? ఈ అధికారి రమ్మంటేనే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అధికారి కుమార్తెని బ్రతికించడానికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? గొల్లు చేయి సమూహము, పిల్లల గ్రోవు వాయించే సమూహము, అల్లరి చేసే సమూహము, అల్లరి చిందులుగా తిరిగే సమూహము ఎక్కడున్నారట? అధికారి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి అధికారి ఇంట్లోకి రావాలంటే వీళ్ళందరూ ఏమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. వీళ్ళందరూ బయటికి వెళ్ళాలంటే అధికారి ఏం చేయాలి? వాళ్ళందరినీ బయటికి పంపించాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిద్రిస్తుంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత అపహసించుంటారు అక్కడ ఉన్న వారందరూ. అధికారి తరపున వచ్చిన బంధువులు, అధికారి తరపున వచ్చిన ఆ స్నేహితులు, ఆ ఇరుగు పొరుగు వారు అందరూ, ఆ వీధిలో వాళ్ళు, ఆ వెనక వీధిలో వాళ్ళు, ఆ ముందు వీధిలో వాళ్ళు అందరూ, ఇది ఏంట్రా ఈమె కుమార్తె చనిపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈమె నిద్రిస్తుంది అంటున్నాడు, నిద్రించున్నదే కానీ చనిపోలేదు అంటున్నాడు, ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకొని ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, మీరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, వెళ్ళి అమ్మా ఏం కంగారు పడకు ఈమె నిద్రిస్తుంది అన్నారనుకో, మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చోడు అనుకుంటే ఈయన ఏమనుకుంటారు? మైండ్ కానీ పోయింది అనుకుంటే ఈయనకి, అరే చచ్చిపోయిన ఆవిడ దగ్గరికి వచ్చి నిద్రిస్తుంది అంటాడేంటి అని అనుకుంటారు అనుకోరా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని గొల్లు చేసే సమూహము, ఈ పిల్లల గోలు వాయించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారిని అపహాస్యం చేయడం మొదలుపెట్టారట, హేళన చేయడం మొదలుపెట్టారట. అయితే అంతలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఇప్పుడు ఆ జనసమూహమును ఏం చేశారు? చదవండి, కింద వచనాలు చదవండి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది ఏమైపోయిందట? లేచిందట. ఇప్పుడు చనిపోయిన వారు బ్రతకాలంటే, మరణించినా తిరిగి నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. స్థలం అంటే నాకు 5 ఎకరాలు ఉందంటే 2 ఎకరాలు ఇస్తానంటే కుదరదు. ఎందులో స్థలం ఇవ్వాలి నువ్వు? యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో స్థలం ఇవ్వాలి, నీ అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించాలి. ఇప్పుడు వారందరినీ బయటికి పంపించాడంట అధికారి. పంపించిన తర్వాత అతను చేయి పట్టుకొని చేయి ఆమె మీద వేయగానే ఏమైందట? చిన్నది లేచను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు సడన్గా లేచి కూర్చున్నారు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? అలాగే మొన్న రీసెంట్గా ఒక నెల్లూరు దగ్గరలో, బాపట్ల దగ్గర ఎక్కడో న్యూస్లో చూసా, ఒక మా అమ్మ ఒక 65 ఏళ్ళు 64 సంవత్సరాలు గల ఒక మా అమ్మ చనిపోయిందంట. చనిపోతే దహన కార్యక్రమాలకు తీసుకువెళ్తూ సాధారణంగా హిందూ సాంప్రదాయాలు ఏం చేస్తారంటే చక్కగా పిడకలన్నీ బేర్చి ఇక ముఖం మీద పిడక పెడుతున్నారట. లాస్ట్ పిడక పెడతా ఉంటే దగ్గిందంట.
అని తగ్గిగానే మనవాడా ఆగు ఒక్కసేపు అన్నాడంట. అసలు ఒక్కడు ఉంటాడా చెప్పండి మీరు? ఈమె చనిపోలేదు, ఇంతకీ ఏదో కోమాలోకో ఎందులోకి వెళ్ళింది. వెళ్ళేలోపు వీళ్ళు దహన సంస్కారాలు చేయడానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆమె చనిపోకుండానే మామూలుగా కోమాలో నుంచి బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన ఆమెను చూసే ఇక్కడ మనవాళ్ళు ఒక్క లేడు. ఆగమంటే ఎవడాగుతాడు? మనవాళ్ళు లేరు, బంధువులు లేరు. ఆఖరికి ఆ కట్లు వెలిగించి కాటి కాపర కూడా పారిపోయాడట. అరే కోమాలో నుంచి వెళ్ళి ఆమె బతికితేనే ఈ విధంగా వస్తే, ఇక చనిపోయిన కుమార్తె తిరిగి లేవగానే జనాలు ఎంత ఆశ్చర్యానికి గురై ఉంటారో మీరు ఆలోచించండి. ఈరోజు నా అంశం ఏంటంటే, మనిషి బ్రతుకుతూ 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 సమాధికే వెళ్తున్నాడు, చనిపోవడానికే వెళ్తున్నాడు. అయితే ఈ చనిపోయినను మనం బ్రతకాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధికుమారి కుమార్తె ఇంటికి వచ్చి స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఈమె చనిపోలేదని ఆ కుమార్తె మీద చెయ్యి వేయగానే కుమార్తె లేచెను అని మనం చూస్తున్నాం. ఇప్పుడు చనిపోయిన కుమార్తె ఏమైందమ్మా? లేచి కూర్చుందట. సడన్గా పాడి మీద తీసుకెళ్తా ఉన్నప్పుడు సడన్గా ఎవడైనా లేచి కూర్చున్నాడు అనుకోండి, పాడి మోసేవాళ్ళు ఉంటారా? ఒక్కడుండడు. ఒక్కడు కనపడ్డు. ఆ పరిసరాల్లో కూడా ఎవడో కనపడ్డా. ఎందుకు? ఏదో అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు అక్కడ అంతా గొల్లు చేయి సమూహం ఉంది. అధికారి ఇంట్లో ఎంతమంది జనాలు ఉంటారు? నాకు తెలిసి పని వాళ్ళే ఒక 100 మంది 200 మంది ఉంటారు. అధికారి ఇల్లది. ఇక బంధువులు ఎంతమంది వచ్చి ఉంటారు? అధికారి ఉద్యోగం తరపున చేసేవాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు? ఆ బ్యాచ్మేట్స్ ఎంతమంది వచ్చి ఉంటారు? ఆ అధికారి తరపున వచ్చిన ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ అక్కడే ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఏమవ్వాలంట? బయటికి వెళ్ళాలంట. ఏం చేశాడు దేవుడు? వీళ్ళందరినీ బయటికి పంపించేమన్నాడు. బయటికి పంపించేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే స్థలం ఇచ్చారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చేయగానే ఆమె లేచింది. రెండో అంశంలోకి వస్తున్నాను, త్వరగా చదువుదాం. నాకున్న సమయంలో ముగ్గురిని మీ ముందుంచి ముగింపులోకి తీసుకొస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని త్వరగా చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని త్వరగా చదువుదాం. వెంటనే నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఓకే, ఇప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు నాయనను అనే గ్రామానికి వెళ్తున్నాడంట. ఒక ఊరికి ప్రయాణం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రయాణం చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారట. వారు కూడా వెళ్తున్నారు వెనకాల. వెళ్తూ ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఒక గ్రామానికి వెళుతూ ఉంటే ఎదురుగా ఒక శవం వస్తుందట. ఆ శవం ఎవరంటే ఒక విధవరాలి కుమారుడు. ఎవరు చెప్పాలి? ఒక విధవరాలి కుమారుడు. ఒక విధవరాలి కుమారుడు అంటే సాధారణంగా విధవరాలంటే ఎవరు? భర్త చనిపోయినారు. ఇప్పుడు భర్త చనిపోయాడు. ఆ భర్త ఆశయాల్ని, ఆ భర్త అన్ని విషయాల్ని, ఆ భర్త ఏమైతే అవ్వాలనుకున్నాడో ఆ భర్త జ్ఞాపకాలని ఎవరిలో చూసుకుంటుంది? ఈమె కుమారుల్లో చూసుకుంటుంది. పోన్లే, నా భర్త చనిపోతే చనిపోయాడు, నా కుమారుడన్నా ఉన్నాడు, నా కుమారుడు పెద్ద అయిన తర్వాత ఏ ఉద్యోగం చేసో లేదా వ్యాపారం చేసో లేదంటే ఏ పని చేసో నన్ను పోషిస్తాడు అని ఒక ఆశతో ఈ విధవరాలు ఉంది. ఇప్పుడు ఈ విధవరాలుకున్న ఒక్కన కుమారుడు కూడా ఏమయ్యాడట? చనిపోయాడట. ఇప్పుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఆ కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు 1 కోటి రూపాయలు ఆస్తి ఇస్తాను, ఒక 10 ఎకరాలు భూమి ఇస్తానంటే ఆవిడ ఏమంటది? ఇవేమి నాకొద్దు, నా కుమారుడు బ్రతికితే చాలు, నా కుమారుడు నాకు ఉంటే చాలు అంటది. ఇప్పుడు ఆ కుమారుడు బ్రతికితే బాగుందని ఎవరు అనుకుంటున్నారు? ఆమె తల్లి అనుకుంటుంది. ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? పోనీ ఈ విధవరాలు ఆ పరిస్థితిలో ఉంది. విధవరాలకు మనం ఆలోచిద్దాం.
విధవరాలు కుమారుడు చనిపోయాడు. అక్కడ కుమారుడు ఆ శవం డెడ్ బాడీ అక్కడ ఉంది. అక్కడ ఉంటే ఈ విధవరాలు ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పోనీ ఆమె నాన్న ఓదారుస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు? వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకవేళ ఓదార్చినా సరే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, మహా అయితే ఇంకా బాగా దగ్గర బంధువులు అయితే 1 వారం రోజులు ఉండి అక్కడ ఆమెను ఓదారుస్తారు. తర్వాత ఆమె పరిస్థితి అయోమయం. ఇప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది ఆమె మనసులో? ఒకవేళ నా కుమారుడు బ్రతికితే బాగుండు, నా కుమారుడు నన్ను చక్కగా చూసుకుందుడు అని ఒక ఆశ విధవరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విధవరాలు కుమారుణ్ణి దహనం చేయడానికి తీసుకువెళ్తూ ఉంటే, సమాధి కార్యక్రమానికి తీసుకువెళ్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాయనను గ్రామానికి వెళుతూ ఆ స్థలం గుండా ప్రయాణిస్తూ ఆయన శిష్యులతో వెళ్తున్నాడట. అయితే యేసుక్రీస్తు ప్రభువారి కనుదృష్టిలో ఈ దృశ్యం పడింది. అయితే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా ఏమైందంటండి? పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. అంటే ఈ డెడ్ బాడీని విధవరాలు కుమారుణ్ణి 4 మోసుకుంటూ తీసుకువెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట ఆమెను ఓదార్చారు. ఏమని? ఆమెను యందు కనికరపడి భయపడకమ్మా, బయటికి తీసుకెళ్ళనమ్మా, భయపడొద్దని చెప్పి ఏం చెప్పారు? కింద వచనాలు చదవండి. ఆమె వైపు చూసి, ఆ పాడి వైపు చూసి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఇప్పుడు పాడె మోసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ పాడెను ముట్టగా పాడె మోసేవాళ్ళు అలా నిలబడ్డారంట, నిలబడ్డారు. కింద వచనాలు చదవండి. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. రెండో అద్భుతం ఏంటి? ఈ చనిపోయిన విధవరాలు కుమారుడు కూడా ఏమయ్యాడు? లేచి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి సిచ్యువేషను. లేచి కూర్చున్నాడు అంటే మరణించాడు. మొట్టమొదటిగా ఎవరిని స్వస్థపరిచాడు దేవుడు? అధికారి కుమార్తెని స్వస్థపరిచాడు. ఎందుకు? మరణించిన తర్వాత తిరిగి మరలా లేపాడు. రెండవదిగా ఈ విధవరాలి కుమారుణ్ణి ఏం చేశాడు? పాడి ముట్టి జీవంతో బ్రతికించాడు. ఇప్పుడు విధవరాలి కుమారుణ్ణి దేవుడు పాడి ముట్టి చిన్నవాడా లే అనగానే ఏమయ్యాడట? లేచి కూర్చున్నాడట. లేచి కూర్చున్న తర్వాత చిన్నవాడా లే అనగానే దేవుడు ఆ చిన్నవాడిని పిలవగానే ఏమైంది? లేచి కూర్చున్నాడు. ఇప్పుడు అందరూ మరణిస్తున్నారు, సమాధికి వెళ్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మరణించిన వ్యక్తి బ్రతుకుతాడా లేదా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే మరణించిన ప్రభుత్వ అధికారి కుమార్తె లేచింది. ఈ విధవరాలి కుమారుడు ఏమయ్యాడు? లేచి కూర్చున్నాడు. ఇప్పుడు మూడో అంశంలోకి నేను వస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా బైబిల్ తెరవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వరకు చదువుదాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. మరియా ఇంట్లో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును చాలు. మార్త మరియా అనే 2 సహోదరులు ఉన్నారు. ఈ సహోదరులకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతను ఎవరు చెప్పండి? లాజర్ అనే సహోదరుడు ఉన్నాడు. లాజర్ అనే సహోదరుడు ఉన్నప్పుడు
ఆ మార్తా మరియా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? లాజరు చనిపోయిన 4 రోజులకు వచ్చారు. సాధారణంగా మనుషులు చనిపోతే ఆ రోజే వెళ్తాం, చూసుకుంటాం, వారిని ఓదారుస్తాం, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మన దారి మనం చూసుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మార్తా మరియ ఏమంటున్నారంటే, ప్రభువా, నీవు గనక ఉండుంటే మా యొక్క సహోదరుడు సావుకుండేవాడు, అంటే చచ్చిపోయేవాడు కాదు, బ్రతికేవాడు. నీవు గనక ఉండుంటే లాజరు మరణించకుండా ఉండేవాడు అని మార్తా మరియ యేసుతో చెప్తూ అంటున్నారు. కింద వచనాలు చదవండి. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునను. ఇప్పుడు 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి లాజరు ఏడని అడుగుతున్నారట. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా లాజరు మరణించాడని? యేసుక్రీస్తు ప్రభువారికి తెలియకుండానే లాజరు మరణించాడా? ఈ మార్తా మరియల దగ్గరికి వచ్చినప్పుడు మార్తా మరియలు చెప్తున్నారంట, ప్రభువా, నీవు గనక ఉండుంటే ఖచ్చితంగా మా తమ్ముడు బ్రతికేవాడు, అసలు చచ్చిపోయేవాడు కాదు, మరణించేవాడు కాదని అక్క చెల్లెళ్ళు మార్తా మరియలు ఇద్దరు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఒకవేళ చనిపోయినను తిరిగి మరలా బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతుంటే వీళ్ళేమనుకుంటున్నారు, ఇప్పుడు కాదు, ఎప్పుడో బ్రతుకుతాడు. ఇక ఎప్పుడు? అంత్యకాలమందు ఎప్పుడైతే తిరిగి మరలా నువ్వు వస్తావో ఒక వాగ్దానం ఇచ్చావు కదా, అప్పుడు మరలా వస్తావేమో, ఆ లాస్ట్ టైంలో ఒకవేళ బ్రతుకుతాడేమో అని అనుకుంటున్నారు. కింద వచనాలు చదవండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియల్ని కూర్చోబెట్టి ఆయన అక్కడ ఏమంటున్నాడంటే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నన్ను ఎవరైతే నమ్ముతారో, నా యందు ఎవరైతే విశ్వాస జీవితంలో ఉంటారో వారు చనిపోయినను మరలా బ్రతుకుతారు, ఒకవేళ మరణించినా తిరిగి మరలా లేస్తారు అని చెప్తూ, ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నారు. ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతూ కింద వచనాలు చదివితే, అవును ప్రభువా, ఈ లోకములకు రావలసిన దైవ కుమారుడు అని క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. చాలండి. ఇప్పుడు మార్తా మరియల పరిస్థితి ఏంటంటే, సాధారణంగా మనిషి చనిపోతే ఒక 12 గంటల్లో బాడీ డీకంపోజ్ అయిపోద్ది. ఏమవుద్ది? అందుకే ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత ఐస్ బాక్సుల్లో కానీ లేదా ఐస్లో కానీ పెడతారు. ఎందుకు? ఏదో గ్లామర్ వచ్చేసి ఎగిరి డ్యాన్స్ చేస్తారని కాదు. ఎందుకు? బాడీ డీకంపోజ్ అయిపోద్ది. ఇప్పుడు మామూలుగా టీవీల్లో వీటిలో మనం యాడ్లు చూస్తుంటే ఏమని, ఫాగ్ నడుస్తుందట. ఫాగ్ నడుస్తుంది కరెక్టే, చచ్చిపోయిన తర్వాత నడవదు. 12 గంటల తర్వాత నువ్వు ఫాగ్ కొట్టు, ఏది కొట్టు, ఏమవుద్ది? 12 గంటల తర్వాత బాడీ డీకంపోజ్ అయిపోతాయి. ఇప్పుడు 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమంటున్నాడు? చనిపోయినా తిరిగి మరలా బ్రతుకుతాడు. ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ ఈ మాటలు మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నిస్తూ అడుగుతున్నప్పుడు, ప్రభువా, నీవే నిత్య జీవం కనుక నీ యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడని మేము నమ్ముచున్నామని అక్క చెల్లెలిద్దరూ చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అనగానే ఏమైంది? లాజరు ఏమైంది? బయటకు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అనకుండా అక్కడికి వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి బయటికి రా అంటే ఆ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా వచ్చేసి ఉండేవారు. ఆ లాజరు, ఆ బేతనీయ ఆ ప్రదేశంలో ఆ లాజరు ఊరంతా కూడా ఒక సమాధుల తోట అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు లాజరుతో పాటు ఒకవేళ లాజర్ అని పేరు పెట్టి పిలవకుండా దేవుడు బయటికి రా అంటే ఏమై ఇప్పుడు అందరూ బయటకు వచ్చారనుకోండి, బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారే ఎక్కువ మంది ఉంటారు.
పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బ్రతికున్న వారు ఎక్కువ మందా, చనిపోయిన వారు ఎక్కువ మందా అంటే మీ ప్రశ్న ఏంటి, మీ జవాబు ఏంటి? చనిపోయిన వారే ఎక్కువ. ఇప్పుడు ఆ సమాధుల తోటలో, ఆ శ్మశానంలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ వచ్చారనుకోండి, ఆ బేతనీయ గ్రామం ఏమైపోద్ది? ఆ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. లాజరు బయటికి రానగానే లాజరు వచ్చాడు. లాజరు వచ్చేసాడు. వచ్చేస్తే లాజరు చనిపోయి అప్పటికే 4 రోజులైంది. ఇప్పుడు మొన్న ఒక హీరోయిన్ చనిపోయింది ముంబైలో, పేరు చెప్పలేదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎక్కడో వేరే దేశాల నుంచి రావాలని చెప్పి 7 రోజులు ఉంచారు ఆమెని. ఇప్పుడు కాదు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఉంచిన తర్వాత ఈ శవానికి కూడా మేకప్ వేస్తున్నారండి. ఎందుకు? బాగా కనపడాలంట కెమెరాల్లో, ఆ లైవుల్లో. ఈ మేకప్ ఉంటుందా? మళ్ళీ పోతుంది 12 గంటలకి. లిప్స్టిక్లు వేశారు, అవి వేశారు, ఇవి వేశారు. 7 రోజులు ఐస్లో పెడితే ముఖం ఎలా అయిపోద్దండి మొత్తం? చెప్పండి ఒకసారి. ఎలా అయిపోద్ది? తొండ ముఖంలాగా అయిపోద్ది. మొత్తం దగ్గరికి అయిపోయి ఏమైపోద్ది? స్కిన్ అంతా దగ్గరికి అయిపోయి ఐస్లో మొత్తం, దానికి మళ్ళీ మేకప్లో. ఈ శవానికి మెరుగులు దిద్దేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు 4 రోజులు అయింది, లాజరు చనిపోయి 4 రోజులు అయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు రమ్మనగానే జీవంతో బయటకు వచ్చేసాడు. జీవంతో బ్రతికి సమాధిని చీల్చుకుని బయటకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. 11:41-43 వరకు చదువుదాం. ఇప్పుడు 41-43 వరకు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నేను నిన్ను పంపితిని. చుట్టూ నిలిచి ఉన్న జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితినెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతను ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పాను. కాబట్టి వారు చేసిన ఆశ్చర్యకార్యములు యూదుల్లో అనేక మంది చూశారు. అక్కడికి క్రీస్తు నమ్మిన వారు అనేక మంది యూదులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అక్కడ చుట్టుపక్కల ఇరుగుపొరు వారందరూ ఉన్నారు. వారందరూ ఈ ఆశ్చర్యకార్యాన్ని చూసి, అరే చనిపోయి 4 రోజులు అవుతుంది, మా చేతులతో మేమే వెళ్ళి సమాధి చేసాం, మా చేతులతో మేమే వెళ్ళి అతన్ని దహనం చేసి వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు రమ్మని చెప్పగానే ఎలా బ్రతికొచ్చాడు, ఎలా మరణించిన వ్యక్తి తిరిగి మరలా లేచాడు అని ఒక ప్రశ్నతో ఆశ్చర్యపోయి చూస్తున్నారట. అయితే యేసు పిలవగానే చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా లేచాడు. తిరిగి మరలా మరణించినను అతడు తిరిగి మరలా లేచినట్లు చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రతి మనిషి మరణిస్తున్నాడు. ప్రతి మనిషి ఎంత బ్రతికినా ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఇప్పుడైతే 60-50 కూడా కష్టమే, అవునా కదా? ఎందుకు? పొల్యూషన్ అలాంటిది, మన ప్రభావాలు అలాంటి, పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు ఈ జీవితం అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే వీళ్ళు బతికితే బాగుందని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ వచ్చిందండి. ఏంటంటే అమెరికా తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఏదో ఒక మెడిసిన్ కనిపెడుతున్నారంట. హ్యూమనాలజీలో ఒక మెడిసిన్ కనిపెడుతున్నారంట. అదేంటంటే ఆ హ్యూమనాలజీలో మనుషులు చనిపోయిన తర్వాత ఒక 2070, 2080 ఆ సంవత్సరాల లోపు చనిపోయిన మనిషిని తిరిగి మరలా బ్రతికిస్తామని ఏదో మెడిసిన్ కనిపెడుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్న కుబేరులందరూ ఏం చేస్తున్నారంటే ఆ పాలసీ తీసుకుని, ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని వాటికి డబ్బులు కట్టి, మేము చనిపోయిన తర్వాత మా డెడ్ బాడీలని జాగ్రత్తగా భద్రపరచండి అని ఆ ట్రస్ట్కి, ఆ హాస్పిటల్కి, ఆ యొక్క మెడికల్ ఏజెన్సీకి వారు సంతకాలు చేసి అప్పగిస్తున్నారు. 2070లో మందు కనిపెడతామని చెప్తున్నారట. రీసెంట్గా ఆ యొక్క సంస్థకి కలిగిన ఒక డాక్టర్ చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి. హ్యూమనాలజీ అనే ఒక శాస్త్రంలో ఈ యొక్క రీసెర్చ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తానని చెప్పిన ఈ డాక్టర్ ముందు బ్రతకాలి కదా, బ్రతికిస్తానంటే. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తానని చెప్తే, ఎవరైనా ఏదైనా చేస్తానంటే అది చేసి చూపిస్తేనే కదా మనం నమ్మాల్సింది.
ఇప్పుడు ఈ డాక్టర్ ఈ మెడిసిన్ కనిపెడతానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇతనికే దిక్కులేదు. ఏంటి పరిస్థితి? ఇతని పరిస్థితి, ఇతను చనిపోయాడు. ఎప్పుడో కనిపెడతారట, ఏదో చేస్తారట అని ఉన్నవారందరూ ఏం చేస్తున్నారంటే అన్ని కోట్లని వారికి కట్టేసి మా బాడీని జాగ్రత్తపరచండి అని ఒక పాలసీలో వారు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మందు కనిపెడతానన్న డాక్టర్ చనిపోయాడు, ఈ మెడిసిన్ కనిపెడతానన్న డాక్టర్ చనిపోయాడు. ఈ డాక్టర్ చనిపోతే ఇప్పుడు ఈ డాక్టరే బ్రతకలేకపోయాడు. ఇక ఇతను ఏం కనిపెడతాడు దానికి మందు? చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఈ లోకంలో. ఆయన జన్మించిన తర్వాత మరణాన్ని సైతం లెక్క చేయకుండా మరణించి తిరిగి మరలా లేచి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. ఇప్పుడు చెప్పిన వ్యక్తి చేశాడు, ఈయన మాట చెప్పాడు, చేశాడు, చేసి చూపించాడు, చేయబోతున్నాడు. ఇప్పుడు మనుషులందరూ చనిపోవడానికి గల అస్సలు కారణం ఏంటో చెప్పనా? ఏంటి కారణం? ఆదాము అవ్వలు ఆజ్ఞను మీరినందున మనుషునికి మరణము సంప్రాప్తమాయను అని చూస్తాం. మనిషికి మరణం ఎందుకు వచ్చింది? అసలు మొదట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా వనంని, ఏదైనా తోటని నిర్మించినప్పుడు, ఆయన చేసినప్పుడు, కలుగు చేసినప్పుడు మనిషికి మరణం ఉందా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆదామును ఒక్కడినే సృష్టించినప్పుడు మరణం ఉందా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి అవ్వను చేసినప్పుడు మరణం ఉందా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటంతా నీదే, అయితే ఈ తోటలో ఉన్న ఈ ఫలాన్ని నువ్వు తిను దినమున నిత్యముగా చస్తావు. ఏమన్నాడు? నిత్యముగా చస్తావు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞని ఎందుకు మీరారు? వీళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరారు కనుకే కదా చావు వచ్చింది మనిషికి. ఇప్పుడు చనిపోయిన మనిషిని సైతం బ్రతికించగలిగినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన ఆ టైంలో ఆయన మరణించి తిరిగి లేచాడు కనుక ఆయన నిత్య జీవానికి వెళ్ళాడు, ఆయన జీవంతో తిరిగి లేచాడు. మొదటి రాకడలో దేవుడు తన మరణాన్ని జయించాడు. ఇప్పుడు మరణాన్ని జయించిన తర్వాత మనం ఏం జయిస్తే మరణాన్ని జయిస్తాం చెప్పాలి మీరు. మనం ఏం జయించాలి? పాపాన్ని జయిస్తే మరణించిన మనం ఏమవుతాం? తిరిగి మరలా లేస్తాం. నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును చూడవచ్చిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 4 దినాల తర్వాత లాజరును లేపాడు. మరణించిన లాజర్ని తిరిగి మరలా జీవింపజేశాడు. జీవింపజేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన ప్రక్కనే లాజరు ఉన్నాడట. ఇప్పుడు చూస్తా ఉన్నారు అందరూ. ఇక కింద వచనాల్లోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు లాజరు అక్కడ భోజనం చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇప్పుడు లాజరు లేవగానే అక్కడ పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ ఉన్నారు. లాజరు యేసుక్రీస్తు ప్రభువారు కలిసి భోజనం చేస్తున్నారు. చచ్చిపోయిన వ్యక్తితో భోజనం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలని చెప్పండి. ఇప్పుడు అక్కడ వడ్డిస్తున్నారు అనుకోండి, ఏ సాంబార్ వేసేవాడో, ఏ కూర వేసేవాడో ఈ చచ్చిపోయిన వాడు ముఖం చూశాడు అనుకోండి, ఆడి పరిస్థితి ఏంటి? అరే నువ్వేనా చచ్చిపోయింది? షాక్ అవుతాడు ఆవిడ. ఇప్పుడు చనిపోయిన వ్యక్తితో భోజనం చేస్తున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలంలో ఉండి ఇప్పుడు సమాధిలోని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ని బయటకు రప్పించినట్లు చూస్తున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. చుట్టుపక్కల ఉన్న వారందరూ ఆయన వింతకి లోనయ్యి యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదో మహత్యం ఉంది, ఏదో మరణించిన వారిని సైతం తిరిగి మరలా లేపుతున్నాడంటే, మరణించిన నువ్వు తిరిగి మరలా లేస్తావని వాగ్దానం చేసి మరణించిన వారిని సైతం బ్రతికిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదో శక్తి ఉందని నమ్మారు. చూసిన వారు ఆశ్చర్య జగతులైపోయారు. ఈరోజు మనం ఏదో పుడుతున్నాం, మరణిస్తున్నామంటే మనం మరణించినా సరే తిరిగి మరలా నిత్య జీవంలోకి లేవాలంటే, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలి. ఇప్పుడు సువార్త ఏం చెప్పాలి మనం ఇతరులకి? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఇల్లు వస్తుందని చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మీకు స్థలం వస్తుందని చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మీకు అప్పులన్నీ తీరిపోతాయని చెప్పాలా?
యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నీకు స్థలం కావాలంటే మంచి సీఎం వస్తే చాలు, 1 సెంటో సెంటున్నర స్థలం ఇస్తాడు. నీ అప్పులు తీరాలంటే ఏ బ్యాంకులోనో లోన్ పెట్టుకుంటే చాలు, తీరిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మాలి? నీకు వచ్చే స్థలం కోసం కాదు, నీకు వస్తే ఇల్లు కోసం కాదు, నీకు వచ్చే పొలం కోసం కాదు. నీవు చనిపోయిన నువ్వు తిరిగి మరలా నిత్య జీవంలోకి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలి. ఇప్పుడు చనిపోయిన కుమార్తెని బ్రతికించాడా లేదా యేసుక్రీస్తు ప్రభువారు? ఆ చనిపోయిన విధవరాలు కుమారుణ్ణి బ్రతికించాడా లేదా? ఇప్పుడు చనిపోయి 4 రోజులు అవుతున్న లాజరును కూడా బ్రతికించాడు యేసుక్రీస్తు ప్రభువారు. లాజరు బయటికి రానగానే లాజరు వచ్చాడు. ఇప్పుడు అందుకే బైబిల్లో మనం ఒక వాక్యం చూస్తాం. ఒక వాక్యం ఏమని ఉంటుందంటే, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి మరలా లేస్తారు. ఎప్పుడు? దేవుడు మొదటిసారి వచ్చి ఆయన మరణాన్ని జయించి తిరిగి మరలా లేచాడు. రెండోసారి రాబోతున్నాడు. ఈ లోకంలో మనం పాపాన్ని జయించగలిగితే రెండవసారి లాజర్ని ఎలా అయితే పిలిచాడో బయటికి రమ్మని, సమాధుల్లో నిద్రిస్తున్న వారిని పిలవగానే క్రీస్తునందు మృతులైన వారు తిరిగి మరలా మొదట లేస్తారు. ఇప్పుడు క్రైస్తవులుగా మీరు ఒక ప్రశ్న ఇచ్చి నాకు ఏనానంటే, మరి దైవజనులుగా ఉన్నవారు చనిపోతున్నారండి, క్రైస్తవులు చనిపోతున్నారు, క్రైస్తవుల్లో నమ్మకంగా ఉన్నవారు చనిపోతున్నారంటే చనిపోతున్నారు. క్రైస్తవులు ఉన్నవారు చనిపోతున్నారు అనకూడదు. ఏమనాలి? నిద్రిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నవాడిని లే అనగానే ఏం చేస్తాడు? లేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు పాపాన్ని నువ్వు ఈ లోకంలో జయిస్తే, పాపాన్ని నువ్వు విడిచిపెడితే, ఆ గొల్లు చేయి సమూహాన్ని, పిల్లను కూడా ఊదే వారిని బయటకు పంపించేసి నీ దేవునికి నీ హృదయంలో స్థలం ఇస్తే చనిపోయిన నువ్వు తిరిగి మరలా ఏమవుతావు? నిత్య జీవంలోకి వస్తావు. చనిపోయినా తిరిగి మరలా లేపబడతావు. దేవుడు అదే అంటున్నాడు, క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు నిద్రించున్నవారు ఆయన పిలవగానే తిరిగి మరలా లేపబడి ఆకాశంలోకి ఎత్తబడతారట. ఈరోజు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్న వారిగా మనం మరణించినా సరే తిరిగి లేస్తాము. మరణించినా సరే మన దేవుడు ఏ విధంగా అయితే లేచి నిత్య జీవాన్ని పొందుకున్నాడో, మనం మరణించినా సరే నిత్య జీవాన్ని మనకి ఇవ్వగలిగిన సమర్థుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? మనం జీవించుచున్నామన్న కాదు, మనలో క్రీస్తు జీవిస్తే మనం చనిపోయినా సరే తిరిగి మరలా నిత్య జీవానికి వెళ్తాం. ఇప్పుడు క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? చనిపోయినా తిరిగి మరలా రెండో రాకడలో మన దేవుడు వస్తాడు. మనల్ని లేవమని పిలవగానే సమాధులన్నీ తెరవబడి ఏమవుతాయట? లేస్తారట. ఇప్పుడు క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? మనం చనిపోయినట్టు కాదు, నిద్రిస్తున్నాం. శాశ్వతమైన నిద్ర కాదు అది, అశాశ్వతమైన నిద్ర. రెండవ రాకడలో కడబోర శబ్దంతో దేవుడు ఆకాశం మీదకి వస్తున్నప్పుడు రెండవ రాకడలో దేవుడు రమ్మని చెప్పగానే, లేవమని చెప్పగానే క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి? మనకేదో మేలు పొందుకోవాలని, మనకేదో స్వస్థతలు చేస్తాడని, మనకేదో ఇల్లు ఇస్తాడని, మనకేదో అప్పులు తీరుతాయని దేవుణ్ణి నమ్ముకోవాలా? కాదు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవాన్ని నీకు ఇవ్వగలడు. ప్రతి మనిషికి భయం ఏంటి? మరణిస్తామని భయం. ఇప్పుడు క్రైస్తవులుగా మన నిరీక్షణ ఏంటంటే, మరణించిన తిరిగి మరలా క్రీస్తులో నిత్య నూతనంగా మనం లేపబడతాము. దేవుడు అందుకే అతను మనిషిగా ఉన్నప్పుడు, నరవతారిగా ఉన్నప్పుడు అనేక మందుల్ని బ్రతికించి చూపించాడు. తర్వాత ఆయన కూడా మరణించి మరణాన్ని జయించి ఒక మాట అన్నాడు. ఏ మాట అంటే, చివరి మాట 1 కొరింథీ 15వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుతాం. మన దేవుడు ఒక సవాలు విసిరాడు. అదేంటంటే, త్వరగా చదువుతాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని వలసి ఉన్నదని
మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నదని, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగబడింది. ఏమైందంట? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడంతో, ఆ విజయంతో మరణం ఏమైందంట? మృంగబడింది. ఇప్పుడు క్రైస్తవులుగా మన నిరీక్షణ ఏంటి? మరణం మృంగబడింది. క్రైస్తవులకు మరణం ఉందా? చెప్పాలి. క్రైస్తవులకు మరణం ఉందా? క్రైస్తవులకు మరణం ఉందా? లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తన మరణం ద్వారా తాను ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ విజయమందు మరణం ఏమైపోయిందంట? మృంగబడింది. ఇప్పుడు కింద వచనాలు చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఇప్పుడు మరణానికి కారణం ఏంటండి? చెప్పండి. పాపం. మరణానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ పాపాన్ని జయిస్తే ఆటోమేటిక్గా మనం మరణాన్ని జయించగలుగుతాం. ఈ పాపాన్ని విడిచిపెడితే మనం నిత్య జీవంలోకి వెళ్తాం. ఈ పాపాన్ని విడిచిపెడితే దేవునిలో మనం ఉండి విజయమందు, దేవుని విజయంలో మన మరణాన్ని మృంగివేసింది కనుక ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి మెడ ఎలా అయితే వంచాడో, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండి ఆయన్ని నమ్మి మన పాపాన్ని విడిచిపెడితే మరణపు ముళ్ళను మనం కూడా విరవగలుగుతాం. నిత్య జీవానికి ఆయనతో చేరగలుగుతాం. మన వెనుకలో దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.